మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు న్యూ బోర్డ్ ఏంటి అని అనుకున్నాము. వైరింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడవచ్చు ఆల్రెడీ సాంగ్ వాడుతుంది. చూడవచ్చు ఇది అనేది సబూఫర్ వ్యాల్యూని సబూఫర్ పెట్టుకోవడానికి ఇది ఒక ఆర్సీ సాకెట్ ఇచ్చాను, కావాలంటే వేసుకోవచ్చు. వైరింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు 10 ఇంచెస్ స్పీకర్లో 2 అయితే పెట్టాను. పెడితే అయితే ఎటువంటి లేకుండా మంచి సౌండ్ అయితే వస్తుంది. ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే బోర్డు మా దగ్గర ఆల్రెడీ ఉంటాయి. మీకు ఎటువంటి సౌండ్ కావాలన్నా ఇంకా 10 నుంచి 10 ఇంచు 8 ఇంచు ఇంకా మీరు 12 ఇంచు పెట్టుకోమంటే జర ఓవర్ అవుతుంది. 10 ఇంచ్ వరకు అయితే ఫ్రీగా వాడుకోవచ్చు. 12 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. మేబీ 10 ఇంచ్ అని ఓకే. థ్యాంక్ యూ. లైక్, షేర్, వాచ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నాకు నెంబర్ పెడతాను. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళని అవసరం లేదు. తాండూరు పోవచ్చు, తాండూరు కాదు, ఇక్కడ లోకల్ రాఘాపూర్ తరిగి దగ్గరలోనే. కింద మాకు కాంటాక్ట్ ఇస్తే సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ ఇట్లా కొత్తగా మీకు వచ్చిన విధంగా తయారు చేసి ఇస్తాను. క్యాబినెట్ బాగుంది, బోర్డు బాగుంది, అన్నీ ఉన్నాయి. ప్రైజ్ విషయానికి వస్తే మీరు కాంటాక్ట్ చేస్తే మీరు ప్రైజ్ చెప్తాను. క్లాసిక్ బోర్డ్ అంటే క్లాసిక్ బోర్డుకు ఎలాంటి హమ్మింగ్ అని హీటింగ్ ఇష్యూ అని ఏం లేదు. హీటింగ్ ఇష్యూ కూడా ఏం లేదు. ఇది అవసరం లేదు. ఎటువంటి వ్యాపారాల్సిన అవసరం లేదు. ఆరామ్సే నడిపించుకోవచ్చు. ఏ వెహికల్కైనా నడిపించుకోవచ్చు. కార్కైనా, ట్రాక్టర్కైనా, ఏదానికైనా సరే, ఆటోకైనా, ఏదానికైనా నడిపించుకోవచ్చు. క్లాసిక్ బోర్డ్ అంటే ఏంటంటే ఇలా అన్నా కూడా ఏం కాదన్నట్టు. దాంతో మనం ఏం చేసాము, ఇంతకుముందు పెట్టినట్లుగానే చూసాము. మీకు ఎవరికైనా వస్తే చెప్పండి. నేను ఎక్కడి నుంచి సామాన్ తెప్పించాను అనుకుంటున్నారో మీకు అందరూ తెలిసే ఉంటుంది. బోర్డులో చూస్తే ఎవరిదో అని మీకు గుర్తుపట్టాలి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ కుమార్ అని టైప్ చేయండి. పెద్ద కంటెస్టింగ్ టెక్నీషియన్. నేను అతని దగ్గరికి వెళ్ళి ఈ బోర్డులు ఎలా వస్తాయని చెప్పేసి అతని దగ్గరికి తీసుకురావడం అయితే జరిగింది. మొత్తంగా ఆయన ద్వారా మనం ఒకటి తయారు చేద్దాంలే అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకురావడం జరిగింది. అయితే సౌండ్ క్వాలిటీ ఎట్లుంటుందని ఆయన మాటల్లో కాకుండా నేనే స్వయంగా వెళ్ళి దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాను. వెళ్ళేసి అతని దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. ఒక 4 రోజులు జర్నీ చేసి అయితే తీసుకొచ్చి అంటే కొరియర్ చేస్తాను. నెక్స్ట్ టైం నాకు తయారు చేస్తే కొరియర్ చేస్తాను అన్నాడు. నాకైతే సౌండ్ అయితే బెస్ట్ అనిపించింది. సౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఇలా వాడండి. ఇక కొత్తదే కావాలి అనుకుంటే ఇది మనం తయారు చేసింది ఎట్లా ఉన్నాయని ఏమున్నాయనో రెస్పాన్స్ ఇస్తాం. రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది.